ఆత్మకథ అందరివాడు హనుమంతన్న. ఏంటిది రాజకీయ చరిత్ర అనుకోవచ్చా? ఉద్దేశం ఏంటంటే వచ్చే తరం వారికి తెలియాలి. ఆనాడు చాలా కష్టాలు ఉండే. 5 అంశాల కార్యక్రమం, చెట్లు నాటాలి, ఈచ్ వన్ టీచ్ వన్, చదువు చెప్పాలి, మురికి వాడలు నిర్మూలన చేయాలి, ఇవన్నీ ఉండే. మేము కష్టపడి పనిచేసినాం. ఆ రోజులలో చెట్టు పెట్టాలంటే నేనే గడ్డపార తవ్వేది, మట్టి తీసేది, పారతోటి మట్టి తీసేది, చెట్టు పెట్టేది, నీళ్లు పోసేది. మీరు మళ్ళీ తీసినాక మళ్ళీ ఫోటో పట్టుకొని ప్రెస్ల చుట్టూ తిరిగేది. ఇప్పుడు ఏం లేదు, నువ్వు గడ్డపార పట్టేది లేదు, నీళ్లు పోసేది లేదు, చుట్టుపక్కల నిలబడితే నీ ఫోటో వస్తుంది. అందుకని ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలు వచ్చినాయి, అందరి చేత సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇవాళ రాజకీయం ఆనాడు రాజకీయం వేరురా బాబు. ఆనాడు ఈ ఫ్లెక్స్లు లేవు, ప్రింటింగ్ చేసేవాడు లేడు. ఆ రోజులలో అరగ బట్ట పట్టుకొని ఆర్టిస్ట్ దగ్గర అరే బట్ట తీసుకుపోయి 20 గదాలు 30 గదాలు ఇంకొక నేమే 15 దిక్తు ఆడు కూడా 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 2 గంటలకు 15, ఇంకో 5 అంటే 20 చేయి. ఆ 20 తీసుకొని హనుమంతరావు కంబ ఎక్కేది నేనే కట్టి. ఇప్పుడు కట్టేటోడు రెడీగా ఉన్నాడు, ప్రింట్ చేసేటోడు రెడీగా ఉన్నాడు. ఒక్క ఫోటో కాదు, మేము ఒక్క ఫోటో తీసేదానికే ఇప్పుడు మీద 2 ఫోటోలు మా వేస్తాడు, కింద 20 అన్ని ఫోటోలు. అప్పటి రాజకీయం ఇప్పటి రాజకీయం మార్పు వచ్చింది అనేది చెప్తా ఇది సమాజం. ఎందుకంటే పైవి నరసింహరావు లిబరలైజేషన్ అనుకో, రాజీవ్ గాంధీ దయ వల్ల సెల్ ఫోన్లు రావడం, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉండడం, అదేవిధంగా కంప్యూటర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంపాదిస్తున్నారు. చెప్పకుండా నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, కానీ మా రాజీవ్ గాంధీ చెప్పకుండానే కొన్ని కోట్ల మందికి ఇవాళ ఆస్ట్రేలియామో అమెరికామో లండన్లో మన పిల్లలు సంపాదించి తల్లికి పంపిస్తున్నారు. అమ్మా నువ్వు ఆరోగ్యం చూసుకో, నేను నెలకు 50,000 పంపిస్తున్నా. చంద్రబాబు వల్ల కదా, చంద్రబాబు వల్ల కదా అది. చంద్రబాబు ఈడగా టెలికాం ఆయన సాఫ్ చేసిండా? టెలికాంని ఎవరు ఇంప్రూవ్ చేసిండు? రాజీవ్ గాంధీ శామ్ పెట్రోల్ని పెట్టి ఆయన దాన్ని ఆయన వాడుకున్నాడు. ఆయనదేలే అది ఈడబెట్టిండు ఆయన. ఏదైతే దేశం మొత్తంలో ఆ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి. మీరు సీఎం కాకుండా అడ్డుకున్నది ఎవరే? మీరు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నది ఎవరు? నాకు 2 అడ్డుకుంటే ఆ రోజులలో డబ్బు లేదు, ఏజ్ ఉండే, తక్కువ ఏజ్లో దెబ్బతిన్నా. నా ఏజ్ వాజ్ ఓన్లీ 41. అప్పుడు సీనియర్స్ నో ఇది 41, ఈ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, అనదర్ 10 years తర్వాత కావచ్చు అని రాజీవ్ గాంధీకి చెప్పడం. కానీ రాజీవ్ గాంధీ కూడా దాన్ని పూర్తి చేయడానికి విశాఖపట్నంలో హనుమంత్ ఎక్కడైతే పెరబూరు పోతుండో తమిళనాడు పోయే ముందు పిలిచిండు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. 6:30కు చెప్పిండు, 11 గంటలకు పోయిండు. 6 నుంచి ఇక తిరుగుతూనే ఉన్నాడు హనుమంతరావు. మీలాంటి వారు వచ్చినప్పుడు టీవీలలో చెప్పడం, సోషల్ మీడియాలో చెప్పడం నడుస్తుంది. ఏదైనా రాత దానికి ఆ రోజులలో కేంద్ర మంత్రి రావడానికి రాజశేఖర్ అడ్డుపడవడం ఇవన్నీ నాకు జరిగినాయి. మొన్న కూడా 2024లో నాకు పార్లమెంట్ ఖమ్మం ఇచ్చినా గెలుదు, సికింద్రాబాద్ ఇచ్చిన గెలుదు. కాదే రాజీవ్ గాంధీ నీళ్ళలో దూకమంటే నీళ్ళలో దూకేసినామంటే నిజమేనా? ఆయన నన్ను అడిగేది ఎప్పుడు, ఎందుకంటే ఆయన నాకు ఎందుకు పరిచయం చాలా మందికి తెలియదు. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత పుస్తకంలో రాసిన సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత హూ విల్ బి ది లీడర్ అని అడిగినప్పుడు నేను ఎప్పుడైతే స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ తాజ్ మహల్ నిలబడ్డంటే అడ్డలాగా అందరూ వచ్చి కలిసేది హనుమంతరావు. అట్లా నేను ఢిల్లీలో కెనాట్ ప్లేస్లో కాఫీ హౌస్ ఉన్నది. ఆ కాఫీ హౌస్లో నేను డంపి అందరం అందరు కూర్చునేది. అంటే ఒక ప్రెస్ ఆయన అడిగిండు ఏమని, హనుమంతరావుజీ హూమ్ యు ఆర్ మేకింగ్ లీడర్ ఆఫ్టర్ సంజయ్ గాంధీ? ఓన్లీ రాజీవ్ గాంధీ హోప్ ఆఫ్ ది నేషన్ అన్న వెళ్ళిపోయినా. తెల్లారి సోనియా ఇందిరాగాంధీ దగ్గర పోయినా, ధర్మదర్శనం ఉండే కదా అప్పుడు. మ్యామ్ ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్ర. ఇవాళ హనుమంతరావు పోతే తారీఖు బాదుకోవడం. అరే అమ్మ అయిపోయింది నా పని అనుకున్నా. పోయింది నదుకో పోయినా. కానీ ఫోర్త్ రూమ్లో టైమ్స్ ఆఫ్ ఇండియానో హిందూలోనో
పేపర్ చూస్తే అట్లా ఫ్రంట్ పేజ్ నా పేరుంది, హనుమంతరావు సపోర్టింగ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అని. అప్పుడు నాకు జర్ర ధైర్యం, అమ్మ దీనికి సేవించింది అమ్మ అనుకున్నా. అవంతా తిరిగి వచ్చి వైయోగ్యం అనే స్టేట్మెంట్ అబౌట్ రాజీవ్ గాంధీ. అరే మా తల్లి ఇట్లా అడుగుతుంది, వెనుకపోతే దెబ్బలు తింటా. ఆల్రెడీ పేపర్లు వచ్చింది, ఎస్ యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ యూ, సో ఐ థాట్ ఈజ్ ద బ్రదర్, he will be help for you, that's why I given an correct. Immediately given how long you are here and where you are staying. Ma'am, I am staying in AP. How long? Another 2 days. Rondo dinam iyala vaantanu rondo dinam sayantram phone vachindi, your appointment is fixed by 11 o'clock. ఇక నేను అనుకున్న అమ్మనే పిలిచిందిరా బాబు, ఇక గట్టిగా పోయినా. అప్పుడు ఇక రాజీవ్ గాంధీ గారు జిన్ పాయింట్ టీ షర్ట్. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తుంటే తెలుసా, అప్పుడు 1980 years సైకిల్ తొక్కుతుంటే గార్డెన్లో. నాకేం తెలుసు ఆయన ఇంత పెద్దోడైతే. సరే పోయిన పాప ఉన్నాను, ఏమంటే ఆయన సైకిల్ తొక్కుతుంటే చూసుకుంటూ పోయినా. లోపలికి పోగానే వచ్చింది, ఏ మిస్టర్ జిన్ పాయింట్ వై యు హావ్ గివెన్ మై నేమ్ ఫర్ పాలిటిక్స్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. అనగా నేను ఇట్లా అంటుడు ఏమన్నా కానీ దుక్కిన సార్ ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, ద పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్. నో 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 ఐఎమ్ ఏ ఫ్యామిలీ లైఫ్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారు పిలిచింది, అంటే ఏం చెప్పిండని. మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ పైలట్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అన్నాడు. आप क्या बोले? మేము గివెన్ స్టేట్ ఆన్సర్, ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, పైలట్ ఈజ్ ద టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అంటే నవ్విందని ఈడు గట్టాడు ఎలాగేరు అన్నారు. ఇక ఆ తర్వాత అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు ఈడ సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు బేగంపేట్, 5 ఉండి సీనియర్ పైలట్. ఇక రోజు పోయి సాయంత్రం అప్పుడు స్కూటర్ మీద పోవాలి, ఎదురుగా ఒకటి లగుతాడు ఫోన్. అప్పుడు నాది ఫుల్ అవా రే రాగానే చెప్పాలంటే అటు ఫోన్ చేయగానే ఉరికొచ్చేది. ఇట్లా ఆయన ఎంబడి తలిగితే ఇక ఒకసారి ఆయన ఉరుకుడు, నేను ఉరుకుడు. అరే అదర్ పైలట్స్ అరే తెర దోస్తారంటే ఈయన ఉరికేది ఆయన వెనకాల. అట్లా నాకు ఆయనకు సన్నిహితం ఏమైంది. ఐఎమ్ లాస్. ఇందిరాగాంధీ వాజ్ ఐ వర్ వెరీ క్లోజ్. ఇందిరాగాంధీ అన్నది అన్నాడు, వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నన్ను క్యాబినెట్లో తీసుకు, ఐ కాంట్ ఇన్ క్యాబినెట్, ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. భుజం తట్టింది మా అమ్మ, అది దట్ ఈజ్ మై ఆనాడే మినిస్టర్ ఐదు లేదు, నేను ప్రజల సేవ చేస్తాను. అదేవిధంగా చేసిన ఇప్పటి కూడా చేస్తా. పదవులు వస్తాయి. రాజ్యసభ ఇస్తున్నారా లేదా? ఇప్పుడు రాజ్యసభ ఇస్తారా లేదా అనేది నేను ఏం పని చేస్తూనే ఉంటా. ఇప్పుడు కేశవరావు ప్లేస్లో మీకు ఇస్తారని అంటుండే కదా. చూడండి, కేశవరావుకి ఎందుకు ఇవ్వలేదు, కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండో అది ఇచ్చిండ్రు, అయిపోయింది. నేను పదవుల గురించి కాదండి, వేరే వారికి అన్యాయం జరిగితే మాట నేను అమ్మా నాకు లేదు అన్నాడు. వాళ్ళు నా టాలెంట్ ఉంటే అప్పుడు టాలెంట్ని చూసే ఇచ్చింది కదనే. నేను పెంకుటిల్లి ఇంట్లో ఉంటా, మా నాయన సంపాదించలే. నా టాలెంట్ని గుర్తుపట్టిన సంజయ్ గాంధీ, నా టాలెంట్ గుర్తుపట్టిన ఇందిరాగాంధీ, నా టాలెంట్ గుర్తుపట్టిన రాజీవ్ గాంధీ. కాబట్టి నా టాలెంట్ ఉన్నంతసేపు నేను ఉంటా. నాకు ఏదైనా వస్తే నా టాలెంటు, నా నీతి నిజాయితీతోనే రావాలి. తప్పనిసరిగా ప్రజల సేవ చేసుకుంటూ పోతా. ఇంకేదైనా పదవి వస్తే 10 మందికి ఉపయోగపడతా అనేది నా ఉద్దేశం.